శ్రీమాత్రే నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ప్రార్థన చేసిన తరువాత ఇక్కడ కంసుడి పరిస్థితి మహాదారుణంగా ఉంది. ఇందుచేత అష్టమ గర్భం వచ్చేసింది, నెలలు పెరుగుతున్నాయి, ఆవిడికి 9వ నెల వచ్చేసింది, స్పష్టంగా తేజస్సు కనపడుతోంది. ఆ అష్టమ గర్భంలో పుట్టేవాడు తన్ను చంపేస్తాడని భయం. అందుచేత తిరుగుచు కుడుచుచు త్రాగుచు ఆఖరికి ఏం చేస్తున్నా సరే అరుగుచు కూర్చుండి లేచునవరత అనవరతంబొన్ హరితలచి తలచి జగమా హరిమయముగ చూచ కంసుడారనియలుకన్. ఎంత చిత్రమో చూడండి. కంసుడికి కూడా జ్ఞానము చేత లోకమంతా ఒక ఈశ్వరుడు కనపడ్డట్టే కంసుడికి కూడా కనపడుతోంది. అందుకే అన్నాడు నారదుడు ధర్మరాజు గారితో, వైరంతో కూడా పొందుతున్నారు ఈశ్వరుణ్ణి అన్నాడు. తిరుగుచు కుడుచుచు వ్రాలుచు అరుగుచు కూర్చుండి లేచు అనవరతంబున్ హరితలచి తలచి జగమా హరిమయముగ చూచ కంసుడు ఆరనియలుకన్. తిరుగుతూ ఉంటాడు. అమ్మో ఇంకొచ్చేస్తాడేమో, ఏ క్షణంలో ప్రసవం అయిపోతుందో, పుట్టి ఏమో ఏం చేస్తాడో, ఏ రూపంలో వస్తాడో, ఎలా చంపుతాడో. తాగుతూ ఉంటాడు. గ్లాస్ అప్పుడైతే భయం, వచ్చేసాడేమో ఏ రూపంలోనూ. ఎక్కడో ఎవరో స్వామి అంటారు, అమ్మో వచ్చేసాడేమో అని భయం. ఉలిక్కి పడుతుంటాడు, వాసన చూస్తుంటాడు, ఏమో వాసనారూపంగా ఎందుకు రాకూడదు. ఇంతకుముందు హిరణ్యకశిపుల్ని వాళ్ళందరినీ చిత్రంగా చంపాడు. హిరణ్యకశిపు ఉపాఖ్యానానికి సంబంధించిన రహస్యం ఎక్కడ చెప్పాడో తెలుసా అండి ఆయన? బలిచక్రవర్తి ఉపాఖ్యానంలో చెప్పాడు శ్రీమన్నారాయణుడు. మీ తాతోడు ఉండేవాడయ్యా, వాడు నా కోసం వెతికాడు నన్ను చంపుదామని, వైకుంఠానికి వచ్చాడో సార్ నా కోసం, నేను ఏం చేశానో తెలుసా? వాడి ముక్కు రంధ్రాల్లోంచి వెళ్ళి వాడి గుండెల్లో కూర్చున్నాను, వాడు బయటంతా వెతికాడు, వాళ్ళలోనే ఉన్నానని తెలుసుకోలేకపోయాడు, వెర్రాడు, ఆఖరికి ఇందులోంచి వచ్చి స్తంభంలోంచి బయటకు వచ్చి వాడిని చంపేశానన్నాడు. అందుకని నీ వాళ్ళేం తక్కువ వాళ్ళు కారులే అన్నాడు బలిచక్రవర్తితో. కాబట్టి ఎక్కడుంటాడు? ఇక్కడే ఉంటాడు ఈశ్వరుడు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట వెతికితే దొరకదు, లోపలికెడితే దొరుకుతుంది. లోపలికి వెళ్ళడం మనకి తెలియదు, బయట తిరగడం తప్ప. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఏది చేస్తున్నా అమ్మో వచ్చేస్తాడు చంపేస్తాడు, ఇదే బెంగ. కాబట్టి ఇప్పుడు ఏమవుతోంది, ఎవరిని చూసినా శ్రీహరే కనపడుతున్నాడు. తలచి జగమా హరిమయము గచూచ కంసుడారనియలుకన్. నిజంగా కృష్ణావతారం ఆవిర్భవించేటటువంటి సమయం ఆసన్నం అవుతోంది. మీకు ఒక గొప్ప రహస్యం చెప్పేస్తున్నాను ఇవాళ. ఏమిటో తెలుసా అండి? శ్రావణ మాసంలో అర్ధరాత్రి 12 గంటలకి ఆకాశం మబ్బులు పట్టి వర్షం పడుతుంటే శ్రీకృష్ణ భగవానుని యొక్క ఆవిర్భావం. మళ్ళీ అక్కడి నుంచి 6 నెలలు లెక్కెట్టండి. భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము. మాఘమాసంలో మళ్ళీ మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవం. ఏమిటి చిత్రం? 6 నెలలు కరచరణాదులున్నవాడి పూజ చేస్తే ఆకారము ఉన్నదా ఆకారము లేదా అన్న లింగస్వరూపము జ్యోతిర్లింగమై భాషిస్తుంది. అలా ఎలా వస్తుందో రేపు మహాశివరాత్రి నాటి సాయంకాలం ఉపన్యాసంలో చెప్తా. మహాశివరాత్రి నాడు లింగోద్భవం అంటే ఏమిటో అర్ధరాత్రి 12 గంటలకి ఖచ్చితంగా 6 నెలలకి లింగోద్భవం. ఎక్కడ శివకేశవ భేదాలు ఉన్నాయండి? ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది మనుష్యుణ్ణి ఉద్ధరించడానికి ఈశ్వరుడి యొక్క తత్వం. కాబట్టి ఇప్పుడు ఆకాశం అంతా మబ్బులు పట్టుంది. ఈయన ఏ నిమిషానికి ఆ నిమిషమే భయం. ఒక రోజు అనుకున్నట్ట ఇంకా సుఖం లేదు, చంపేస్తాడు, అసలు గొడవ వదిలిపోతుంది, నేను ఈ టెన్షన్ పడలేకపోతున్నాను, వీడు ఎప్పుడు పుట్టేస్తాడో, చంపేస్తాను దేవకీదేవిని అనుకున్నాడు. వెళ్ళాడు. లోపల ఉన్నవాడు ఎవరండి? మహామాయా మానుష రూపుడు. ఆ చెల్లెల్ని చూస్తే జాలేసిందిట. ఇంత పరాక్రమవంతుడిని, ఆడపిల్లని చంపనా, గర్భిణిని, ఇంకెందుకు, ఎలాగో పుడతాడు కదా, పుట్టిన తర్వాత చంపేస్తాను అని వెనక్కి వచ్చాడు. కానీ నిద్ర పట్టట్లేదు. ఆ రోజే నిద్ర పట్టింది వాడి కర్మ. గాఢ నిద్రలో ఉన్నాడు. భటుల్ని పెట్టాడు, తలుపులు దగ్గరకేశాడు, వాటికి ఇనప గొలుసులేశాడు, వాటిలో మేకులు దింపాడు, తాళాలు వేశాడు, చెవులు బొడ్డులో పెట్టుకున్నాడు. బిడ్డడు ఏడ్చిన తర్వాత ఒక హుకుం జారీ చేశాడు. వేసిన తాళాలకి సీల్స్ వేస్తుంటాం ఇప్పుడు, అలా రాజముద్రలు సరిగ్గా ఉన్నాయో లేచి వచ్చి చెప్పమని చెప్పాడు తాళాలకి.
ఇంకా దారుణం ఏమిటో తెలుసా అండి, వసుదేవుడు ఏమైనా చేస్తాడేమో అని అనుమానంతో వసుదేవుడి కాళ్ళకి చేతులకి ఇనప సంకెళ్ళేశాడు, వేసి కూర్చోబెట్టాడు ఆ కారాగారంలో. ఎంత దారుణం అంటే ఆనాడు దేవకీ ప్రసవ సమయమునందు సహాయం చేసిన వారు లేరు, అంత బాధపడింది ఆ తల్లి. అటువంటి స్థితిలో అర్ధరాత్రి 12 గంటల వేళ జలధరదేహునాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణవర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చొజ్జమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే. మహానుభావుడు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు పసిపిల్లవాడి రూపంలో. ఒక్కసారి ధ్యానం చేసి నమస్కరించుకోండి. ఆ గోపాలకృష్ణ గారికి అంత సంతోషం. నీరాజనం తీసుకోండి అమ్మా. కృష్ణ జననం వినడం అంటే దశమస్కంధాంతర్గతంగా ఎంత అదృష్టం ఇంకివాళ్ళ నుంచి. అందుకని జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు. పోతన గారికి సీసం అలా పడింది ఆ పద్యం. ఇదేంటి 4 బాహువులతో నల్లటి మొబ్బెలా ఉంటుందో అటువంటి కాంతితో పట్టు పీతాంబరం కట్టుకుని శంఖచక్ర గదా పద్మములను ధరించినటువంటి వాడై మహానుభావుడు మంచి వజ్ర వైఢూర్యములు పొదగబడినటువంటి కిరీటంతో మంచి నల్లటి కుంతలములతో చెవులకు పెట్టుకోబడినటువంటి కర్ణాభరణముల యొక్క కాంతి గండస్థలముల యందు ప్రకాశిస్తూ ఉండగా మెడలో ఆ శ్రీవత్సమ కౌస్తుభం అనేటటువంటి రత్నాన్ని ధరించి శ్రీవత్సమన్న పుట్టుమచ్చతో సమస్త లోకములు కొలిచేటటువంటి పాదపద్మములతో చంటి పిల్లవాడిగా వసుదేవుడికి దర్శనమిచ్చాడు. అటువంటి పిల్లవాణ్ణి చూసి నిజంగా వసుదేవుడు సంకెళ్లలో ఉన్నాడు. ఏమి పద్యం వేసేశారండి పోతన గారు. దర్శనం చేస్తూ కళ్ళ నీళ్లు చిప్పిల్లి ఘట్టంగా జరిగింది. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే. పొంగిపోయాట ఆ పిల్లాన్ని చూసి. పొంగిపోయి అన్ని లోకములను కాపాడేటటువంటి వాడు నాకు కొడుకుగా పుట్టాడు. మామూలుగా కొడుకు పుడితేనే గోదానం చేస్తారు, వస్త్రదానం చేస్తారు, హిరణ్యదానం చేస్తారు. నాకు శ్రీమన్నారాయణుడు కొడుకుగా పుట్టాడు, నేను ఎన్ని చెయ్యాలి? కానీ కొడుకు పుట్టినప్పుడు సచేల స్నానం చెయ్యాలి. నేను స్నానం చెయ్యడానికి కూడా లేదని స్నానము చేయక రామిని ఆనందరసాబ్ధిమగ్నుండై ధేనువులను 10,000 విప్రులకును మానసికముగా ధారవోసమరి ఇచ్చుటకొన్. వెంటనే ఆ కృష్ణ దర్శనంతో కృష్ అంటే నిరతిశయ ఆనంద రూపుడు. ఆ ఆనందంలో తాను స్నానం చేసేసట. స్నానం చేసేసి ఒక్కసారి నీళ్లు ముట్టుకున్నట్ట. మానసికంగా 10,000 మంది బ్రాహ్మణులకు 10,000 గోవుల్ని దానం చేశాట. నేను కారాగారం నుంచి బయటికి వచ్చిన తరువాత నా మొక్కు తీర్చుకుంటాను అనుకున్నట్ట. అని స్వామిని చూసి ఒక చిత్రమైనటువంటి మాట ఒకటి అంటాడు. ఆ పిల్లవాణ్ణి చూసన్నాడు, ఏ నిన్ను అఖిల దర్శను జ్ఞానానంద స్వరూపు సంతు నపరాధీను ని మాయా దూరుని శూనినిగా కంటి ఇట్టి చొజ్జము కలదే. ఎన్ని బ్రహ్మాండములున్నాయని మనం ఊహించగలమో అన్ని బ్రహ్మాండములలో నిండి నిబిడీకృతమై మాయకి దూరముగా ఉండగలిగి అందరినీ సాధు పురుషుల్ని కాపాడగలిగినటువంటి ఓ దేవదేవోత్తమా, నీవు నా తేజస్సుగా మారి నా భార్య యందు ప్రవేశించి నాకు కొడుకుగా పుట్టి శ్రీమన్నారాయణుడికి వసుదేవుడికి తండ్రి అన్న కీర్తిని నాకు ఇచ్చావా? ఏం ఆశ్చర్యం తండ్రి అని నమస్కరించాడు. దేవకీదేవింది, సర్వము నీలోనిదిగా సర్వాత్ముడవాత్మ వస్తు సంపన్నుడవై సర్వమయుడవగు నీకును సర్వేశ్వర లేవులోను సంధులు వెలయన్. తన కడుపున పుట్టిన కొడుక్కి తాను నమస్కరిస్తోంది.
ఈశ్వర ఇది లేదు ఇది ఉంది అని చెప్పడానికి లేదు. దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అన్నీ నీయందున్నాయి. అన్నీ నీయందున్న వాడివి నీవు నాయందు కొడుకుగా పుట్టావు. ఏమి భాగ్యం చేసుకున్నానయ్యా అని పొంగిపోయింది. స్వామి నన్ను కారాగారంలో పెట్టాడు నా సోదరుడు, నీకేం అపాయం వస్తుందో అని బెంగ పెట్టుకుంటున్నాను అంది. ఆ దేవకీ వసుదేవుల వంక చూసి నవ్వుతూ, దేవకీ వసుదేవులారా మీరు భయపడకండి, అసలు నేను ఇలా ఎందుకు జన్మించానో రహస్యం చెప్తాను వినండి. స్వయంభౌమనువు యొక్క మన్వంతరంలో మీరిద్దరూ కూడా ఒక ప్రజాపతి భార్య. నీ పేరు సుతపుడు, ఆమె పేరు పృష్ణి. మీ ఇద్దరు 12,000 దివ్య సంవత్సరములు నా గురించి తపస్సు చేశారు. ఆకులు అలములు తింటూ నేను ప్రత్యక్షం అయ్యాను. ఏం కావాలని అడిగాను. మీకు పుత్రుడి మీద వ్యామోహం ఉండిపోయింది, నీలాంటి కొడుకు కావాలి అన్నారు. నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకడు లేడు. మీరు అంత కష్టపడి తపస్సు చేసినందుకు మీరు ఒక మాట అడిగితే నేను 3 మార్లు పుట్టాను. ఒకసారి మీకు పృష్ణి గర్భుడిగా పుట్టాను. రెండవసారి మీరు అదితి కశ్యపులుగా ఉంటే వామనమూర్తిగా పుట్టాను. ఇప్పుడు దేవకీ వసుదేవులుగా ఉండగా కృష్ణ భగవానుడిగా పుట్టాను. ఈ అవతారంలో ఒక గొప్పతనం ఉంది. అంతరార్థం తెలిసినా తెలియకపోయినా నా కథ విన్ని నన్ను స్మరిస్తూ నా గురించి చెప్పుకుంటూ మోక్షం పొందేయండి అన్నాడు. ఆనాడు ఆ అమ్మకైనా మనకైనా అదే వరం. ఆయన గురించి చెప్పుకు వింటే చాలు ఆయన వరం ఇస్తాడు. కాబట్టి అటువంటి వాడై అర్ధరాత్రి 12 గంటలకి జన్మించాడు. జన్మిస్తే చిత్రం ఏమిటంటే ఈ మాటలు చెప్పిన తరువాత ఒక రహస్యం చెప్పాడు. ఇదే సమయమునందు యమునా నదికి ఆవలి ఒడ్డున ఉన్న నందవ్రజంలో నా యొక్క శక్తి స్వరూపమైన యోగమాయాదేవి యశోదాదేవి యొక్క గర్భమునందు జన్మించింది ఆడపిల్లగా. నువ్వు బయలుదేరి, ఇది ద్యోతకమైంది మనస్సులో, బాహ్యమునందు చెప్పలేదు, నువ్వు నన్ను పట్టుకుని తీసుకువెళ్ళి ఆ యశోదాదేవి పక్కన పడుకోపెట్టి మళ్ళీ అక్కడ నుంచి ఆడపిల్లని తెచ్చి దేవకి పక్కన పడుకోపెట్టు అని. వెంటనే వసుదేవుడి చేతికి ఉన్నటువంటి కాళ్ళకి ఉన్నటువంటి సంకెళ్ళు ఊడిపోయి ఈ పిల్లవాణ్ణి తీసి గుండెల మీద పెట్టుకున్నాడు. చాలా మంది తల మీద పెట్టుకున్నాడు అంటారు. పోతన గారి భాగవతంలో గుండెల మీద పెట్టుకున్నాడు అనే ఉంది వచనంలో. గుండెల మీద పెట్టుకుని ద్వారం దగ్గరికి వెళ్ళాడు. ద్వారానికి ఇనప గొలుసులున్నాయి, మేకులున్నాయి, తాళాలున్నాయి, ఊడిపోయి. కంసుడితో సహా అందరూ గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. బయటికి వచ్చాడు. తప్పుకోవడానికి వీలు లేకుండా ఇక్కడ నిలబడిన వాడు ముఖ్య ద్వారంలోకి కనపడే ఏర్పాటు చేశాడు. ఒక్కొక్క ద్వారం దాటుతున్నాడు. వెనక పడగలు పట్టి శేషుడు వస్తున్నాడు. ఆయన మీద నీడ పట్టి ఈ తలుపులు శేషుడు వేసేస్తున్నాడు. దాటి బయటికి వచ్చాడు. ఆకాశమంతా నల్లటి మబ్బు పట్టుంది, గాఢాంధకారం, శ్రావణ మాసం, వర్షం పడుతోంది. శేషుడు పడగలు పట్టి ఆచ్ఛాదించాడు. యమున దగ్గరికి వెళ్ళారు. విపరీతమైన వేగంతో ప్రవహిస్తోంది. ఈ వసుదేవుడు కృష్ణ పరమాత్మని ఇలా పెట్టుకుని ఆ యమున వంక చూశాడు. ఆశౌరికి తెరవసగెను ప్రకాశోద్దత తుంగ భంగ కలిత ధరా సాకాశయగు యమున మును సీతేశునకు పయోధిత్రోవ ఇచ్చిన భంగిన్. కృష్ణ పరమాత్మని గుండెల మీద పెట్టుకున్న వసుదేవుణ్ణి చూడగానే ఆనాడు రామచంద్రమూర్తికి చోటిచ్చేసిన సముద్రంలా యమున చోటిచ్చేసింది. అందులోంచి వసుదేవుడు వెళ్ళిపోయాడు. ఇదే అక్కడికి వెళ్ళి కృష్ణ పరమాత్మని పడుకోబెట్టాడు. అక్కడ ఆడపిల్ల పుట్టిన ఎవ్వరికి తెలియదు, అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఈ పిల్లవాడిని అక్కడ పడుకోబెట్టాడు. కుయ్యి అనలేదు, కయ్యి అనలేదు. ఆ పిల్లని ఎత్తుకున్నాడు, చక్కగా పట్టుకున్నాడు. మళ్ళీ తిరిగి వచ్చాడు. మళ్ళీ యమున దారి ఇచ్చేసింది. మళ్ళీ యమున దాటి ఈవలి ఒడ్డుకు వచ్చాడు. వచ్చి అంతఃపురంలోకి ప్రవేశించాడు. ఒక్కొక్క తలుపు తెరుచుకుంది. లోపలికి వెళ్ళాడు. ద్వారాలు వేసుకున్నాయి. ఇనప సంకెళ్ళు పడిపోయాయి, మేకులు పడిపోయాయి, తాళాలు పడిపోయాయి. వసుదేవుడు వెళ్ళి ఆడపిల్లని ఆ దేవకీదేవి పక్కన కూర్చోపెట్టాడు. తను వచ్చి ఇలా కూర్చున్నాడు. ఇన్ని మూసుకున్నాయి, సంకెళ్ళు మాత్రం తగులుకోలేదు, అలాగే ఉండిపోయాయి. అన్ని మూసుకున్నాయి, సంకెళ్ళు తగులుకోకుండా అలాగే ఉన్నాయి. ఇప్పుడు వసుదేవుడు చూశాడు. ఒక నవ్వు నవ్వి, పదముల సంఖ్యలని డుకొని మదితలచు సూరసుతుడు ముందరివోలెన్
గుదురుకల రీతి దేహము కదలించుచు నూరకుండె గురువరతంబున్. ఉపనిషత్ రహస్యం చెప్పేశారు ఇక్కడ. ఏమైంది అంటే కృష్ణ పరమాత్మని ఇక్కడ ధరించాడు అంటే లోపల ఉన్న ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు ఇప్పుడు వసుదేవుడు. తెలుసుకోగానే భిద్యతే హృదయ గ్రంథి చింద్యంతే సర్వసంశయా చీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఆ హృదయ గ్రంథి విడిపోయింది, ఆ గొలుసులు ఊడిపోయాయి, ఇప్పటి వరకు ఉన్న కర్మబంధములు తెగిపోయాయి, సంశయాలు తొలగిపోయాయి. బయటికెడుతుంటే అవివేకమన్న మబ్బులు అజ్ఞానమన్న చీకటి పట్టి ఉంది. ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవికములనేటటువంటి వర్షములు పడుతున్నాయి. పరమభక్తుడైన వాడికి ఇవి ఇబ్బంది పెట్టవు. అందుకని శేషుడు పడగబట్టాడు. జ్ఞానము కలగడానికి ముందు విశేషమైన భక్తి కలుగుతుంది. రమణ మహర్షికి ఆత్మతత్వం తెలియడానికి ముందు పెరియ పురాణం చదివి అపారమైన భక్తి అరుణాచలం మీద కలిగినట్టు. ఇప్పుడు బయలుదేరాడు. యమున దారిచ్చింది. యమున దారివ్వడం అంటే ఏమిటో తెలుసా అండి? సూర్యుడికి ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు యముడు, కూతురు యమున. ఇద్దరూ ఆగరు. యమున కాలస్వరూపం, ప్రవహించి వెళ్ళిపోతుంది, వెనక్కి రాదు. కాలం వెళ్ళిపోతుంది, ఎవరి కోసం ఆగదు. నేను భాగవతం వినలేనంటే అదేం ఆగదు, వెళ్ళిపోతుంది, వెనక్కి రాదు. వెళ్ళిపోతున్న కాలంలో ఎవడెప్పుడు పడిపోవాలో యముడికి తెలుసు, ఆయన తీసేస్తాడు. ఆయన ఆగడు, కాలస్వరూపంలో సూర్యుడు వెళ్ళిపోతుంటాడు. అందుకే సూర్య కుటుంబం అంతా అలాగే ఉంటుంది. ఇట్లాంటి యమధర్మరాజు కాలము దారిచ్చాయి. అంటే కాలమునకు వశుడు కాడు అంటే మృత్యువు లేదు. అందుకే రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి భగవాన్ మీరు చచ్చిపోతారని మాకు భయంగా ఉంది అంటే ఆయన నవ్వి నాకు చావెక్కడుంది, నేను ఎప్పుడూ